మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 13ను పరిశీలిద్దాం. కురుక్షేత్ర యుద్ధభూమిలో తన బంధువులను చూసి దుఃఖంతో నిండిన అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇక్కడి నుండే అసలైన ఆత్మజ్ఞానాన్ని బోధించడం మొదలుపెడతాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఈ శరీరంలో ఉన్న ఆత్మ బాల్యం, యవ్వనం మరియు వృద్ధాప్యం అనే దశలను ఎలాగైతే దాటుతుందో అదేవిధంగా మరణం తరువాత మరో శరీరాన్ని పొందుతుంది. ఈ మార్పును చూసి ధీరుడైనవాడు అంటే జ్ఞాని ఎన్నడూ దుఃఖించడు లేదా మోహానికి గురికాడు. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడంటే, అర్జునా, నువ్వు దుఃఖిస్తున్నది ఈ నశ్వరమైన శరీరాల కోసం, కాని వాటి లోపల ఉన్న ఆత్మ శాశ్వతమైనది, నాశనం లేనిది. ఒక వ్యక్తి పాత బట్టలు విడిచి కొత్తవి వేసుకున్నట్లే ఆత్మ కూడా పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. కాబట్టి మరణం ఒక ముగింపు కాదు, అది కేవలం ఒక మార్పు మాత్రమే. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడంటే, అర్జునా, నువ్వు దుఃఖిస్తున్నది ఈ నశ్వరమైన శరీరాల కోసం, కాని వాటి లోపల ఉన్న ఆత్మ శాశ్వతమైనది, నాశనం లేనిది. ఒక వ్యక్తి పాత బట్టలు విడిచి కొత్తవి వేసుకున్నట్లే ఆత్మ కూడా పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. కాబట్టి మరణం ఒక ముగింపు కాదు, అది కేవలం ఒక మార్పు మాత్రమే. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు కలిగే దుఃఖాన్ని తట్టుకోవడానికి ఈ జ్ఞానం మనకు సహాయపడుతుంది. మన నిజ స్వరూపం ఈ శరీరం కాదు, శాశ్వతమైన ఆత్మ అని గుర్తు చేసుకుంటే మరణ భయం తగ్గుతుంది. మార్పు అనేది జీవితంలో సహజమైన ప్రక్రియ అని అర్థం చేసుకుని మనం మరింత ప్రశాంతంగా జీవించవచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.